హెచ్బి లెవెల్స్ ఖచ్చితంగా ఉండాలి. మదర్ కూడా కొద్దిగా హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండాలి. ఇవాళ రేపు చెప్పడానికి సంకోచపడట్లేదు నేను. స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ మగవాళ్ళకి మాత్రమే పరిమితం అనే రోజులు పోయి అందరికీ అంటుకున్నాయి అవి అన్ఫార్చునేట్లీ. సో అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా మదర్ ఒక ప్రశాంతమైన యోగా మెడిటేషన్ చేసుకుంటూ ఆరోగ్యమైనవంత డైట్ తీసుకుంటూ ఉన్నప్పుడు తనకి మైండ్ క్లియర్గా ఉంటుంది. అలాగే రిసీవింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. మెడిసిన్స్ వేసుకుంటే సరిపోతుందిలే అనుకుంటారు చాలామంది. మెడిసిన్స్ వేసుకున్నప్పుడు ఆ అబ్జార్బింగ్ కూడా కావాలండి. ఒంట్లోకి అబ్జార్బింగ్ కూడా కావాలి. సడన్గా ఆరోగ్యం మిరాక్యులస్గా ఏమి కరెక్ట్ అయిపోదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. సంవత్సరాల తరబడి అది జరగాలి. సో 18కి కంటాము 19కి కంటాము అంటే అది టూ ఎర్లీ అనే అంటాను నేను. కరెక్ట్గా అంటే 18 ఏళ్ళకి మనకి నిర్దేశించింది పెళ్ళికి సరిపడే వయసు అని. 18 ఏళ్ళకి పెళ్ళి జరిగితే తల్లి 19కి 1 ఇయర్ తనను తాను ప్రిపేర్ చేసుకుంటే ఇవన్నీ పాటిస్తూ బాగుంటుంది. అలాగే 35 తర్వాత 40 తర్వాత లేట్ ప్రెగ్నెన్సీ సాధ్యపడినా కూడా అది కొద్దిగా రిస్క్తో కూడిందని డాక్టర్లు చెప్తారు. సో ఈ మధ్య టైంలో అంటే 19 to 25 మధ్యన కనీసం 2 పిల్లల్ని కంటే బాగుంటుందని నా ఉద్దేశం.